అందరికీ నమస్కారం. తిరుమలలో గీతూ రాయల్స్ గీతూ రాయల్ అనే ఒక అమ్మాయి తన ఇష్టం వచ్చేట్టు ఒక బూతు పాటకి రీల్స్ చేసింది. రీల్స్ చేస్తే మామూలుగా జనరల్గానే నిద్రపోయి ఉంటారు కదా వీళ్ళు, తిరుపతి దేవస్థానం వాళ్ళు. ఆ నిద్రపోవటంలో లాస్ట్కి ఆ యాత్రికులందరూ కూడా చాలా భక్తులంతా కూడా విమర్శలు చేస్తే అప్పుడు వీళ్ళు కొంచెం మేల్కొని ఆయన మీద చర్యలు తీసుకుంటా ఉన్నారు. సరే, అంతవరకు బాగానే ఉంది. ఇదిగో ఆవిడే ఈ బూతు పాటలకి రీల్ చేస్తే లేదు కానీ చర్యలు తీసుకుంటారంటే దానికోసం మళ్ళీ ఇంకో వీడియో చేసి పెట్టింది ఆ అమ్మాయి. ఏంటంటే అందరికీ గుడ్ న్యూస్, నాపై చర్యలు తీసుకుంటారట, అందరూ హ్యాపీగా ఉండండి. ఇంత చిన్న విషయాన్ని ఇంత పెద్దగా చేసి వీడియోలు చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఆల్రెడీ సగం జీవితం పోయింది, ఇంకా పోవడానికి కూడా ఏమీ లేదు. మిగిలిన ఏదో ఉంటే అవి కూడా మీరు పోగొట్టేసి ప్రశాంతంగా ఉండండి. ఎవరికి నీ గురించి పట్టించుకునే అంత తీరిక ఖాళీ ఉంది, అంత నువ్వు పెద్ద ఫిగర్వా ఏంటి, పెద్ద ప్రసిద్ధిగాంచిన పేరు ప్రఖ్యాతులు గల అమ్మాయివా ఏంటి, నువ్వు శతకోట్లింగాలో బోళ్ళింగం రోజు లక్షల మంది చేస్తూ ఉంటారు ఇటువంటి పనికిరాని బూతుపాట్లకి. నీకు ఆ తిరుమల దేవస్థానమే కలిసింది, ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి రీల్స్ చేయాలా? ఇంకా ఉన్నారు కదా, మన యాంకర్ ఒక ఆవిడ ఉంది, ఆవిడ బట్టలు లేకుండా గోదావరిలోనే అట్లోనే చిన్న చిన్న పీకులు కట్టుకుని నదుల్లోనే అట్లోనే స్నానాలు చేస్తా ఆవిడ ఎంత పాపులర్ అయిపోయింది. అలాగే నువ్వు కూడా ఏదో బట్టలు లేకుండా చిన్న చిన్న పీలికలు కట్టుకుని ఈ నలుగురు ఉన్నారు కదా వీళ్ళ చేత ఈ రుద్దించుకుంటా స్నానం చేస్తా ఒక వీడియో తీసి పెట్టావు అనుకో, నువ్వు పాపులర్ అయిపోతావు. నిన్ను ఎవడొకడు మళ్ళీ తిట్టి కామెంట్ చేసేయడం ఇంకా పాపులర్ అయిపోతావు. కానీ ఏంటంటే నీకు ఒళ్ళు కొవ్వు బలుపు దేనికోసం వచ్చినాయి అంటే కోర్టులు ఏమీ చెయ్యు, చట్టాలు ఏమీ చెయ్యు, ఏముంది మా అందరి నుంచి పంపించేస్తారో లేకపోతే ఏదో జరిమానా వేస్తారో, అంతకుమించి ఏం పీకుతారు నన్ను అని చెప్పి నీ ఉద్దేశం. నువ్వు ఇంకా మంచి పనులు కూడా చేసి పాపులర్ అవుతానికి గొప్ప అవకాశం ఉందమ్మా గీతురాయిల్లో. ఏంటంటే ఇప్పుడు నువ్వు ఒక నిక్కరో టీషర్ట్ వేసుకుని వెళ్ళి బస్ స్టాండ్లో ఉన్న ఆ వాష్రూమ్లు అంటే బాత్రూమ్లు అలా కాదు, నీకు చెప్పే విధంగా చెప్పాలి, ఆ లెటర్లో ఈ కడిగేవనుకో, నువ్వు చేస్తున్న సంఘానికి ఉపయోగపడి శరీర ప్రజలంతా నిన్ను అప్రిషియేట్ చేస్తారు, నువ్వు పెద్ద పాపులర్ అయిపోతావు. లేకపోతే కోర్టులోనే అటువంటి శిక్ష వేసి నీలాంటి వాళ్ళ చేత పబ్లిక్ టాయిలెట్స్ అవన్నీ క్లీన్ చేయించి ఆ వీడియోలు తీసి దేవాలయాల్లోని పవిత్రమైన స్థలాల్లోని కోర్టుల్లోని లేకపోతే శాసన మండలి ఇటువంటి చోట్ల ఎవరైనా రీల్స్ చేస్తే మీకు ఇదే శిక్ష పడుతుందంటే కొంతైనా తగ్గుతుందని చెప్పి భావిస్తూ ఇటువంటి పొగరమ్మోతూ ఒళ్ళు కొవ్వెక్కిన వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించకూడదని చెప్పి తెలియజేస్తూ నమస్కారం. రామాంధ్రరావు. జై హింద్.